గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా 5 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్లో మిరియాలు, బగారాకు, నెక్స్ట్ బగార్ ఫ్లవర్, ఆ తర్వాత లవంగాలు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ, ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర ప్యూరీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, నెక్స్ట్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ధనియాలు పొడి వేసుకున్న తర్వాత కర్డ్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 minutes అలా ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 5 minutes అలా బాగా కుక్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఒక 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ నేను తీసుకున్నాను. ఇక్కడ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 2 glasses రైస్ తీసుకున్నాం కాబట్టి 4 glasses. నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను, బగారాకు. నెక్స్ట్ ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో నిమ్మరసం వేసుకొని సాల్ట్ వేసుకొని రైస్ వేసుకోవాలి. 90% కుక్ అయిన తర్వాత ముందుగా మనం ఎగ్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో ఇది వేసుకొని మిక్స్ అయ్యేలా మొత్తం రైస్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి, మీకు నచ్చిన కలర్ వేసుకోండి. ఆ తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత కొద్దిగా గీ వేసుకోవాలి, నెయ్యి. నెక్స్ట్ కొద్దిగా పుదీనా వేసుకున్నాను, మెంతి వేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 5 minutes అలా కుక్ చేయాలన్నమాట. కుక్ చేసిన తర్వాత చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.